రైతులు కూడా కోరుకున్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు మనం సింధు. రైట్, థ్యాంక్ యూ సుధీర్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున భద్రకాళి అమ్మవారు సంపూర్ణ శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. ఇక ఇవాళ పూర్ణాహుతితో శాకంబరి ఉత్సవాలు ముగియనున్నాయి. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఈ రోజుతో శాకంబరి ఉత్సవాలు ముగినున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు భక్తుల సందడి ఎలా ఉంది, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? సింధు, ప్రస్తుతం మనం విజయవాడ దుర్గమ్మ దేవస్థానంలో ఉన్నాము. దుర్గమ్మ దేవస్థానంలో 3 రోజుల నుంచి కూడా శాకంబరి ఉత్సవాలు అనేది ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. అయితే కొద్దిసేపటి క్రితం జరిగినటువంటి పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ శాకంబరి ఉత్సవాలు అయితే ముగిశాయి అనే చెప్పాలి. 3 రోజుల పాటు కూడా విజయవాడ దుర్గమ్మ శాకంబరి దేవిగా అయితే భక్తులకు దర్శనమిస్తూ ఉంది. అయితే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఈ శాకంబరి ఉత్సవాలు అనేది చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఎందుకంటే వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ అమ్మవారికి ఈ శాకంబరి ఉత్సవాలు అనేది దాదాపు కూడా 15-16 సంవత్సరాల నుంచి కూడా చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఆలయ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అసలు ఈ శాకంబరి ఉత్సవాల ప్రత్యేకత ఏంటనేది మనతో మాట్లాడేందుకు దుర్గగుడికి సంబంధించినటువంటి వైదిక కమిటీ సభ్యులు షణ్ముఖ శాస్త్రి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి శాస్త్రి గారు, వైదిక ప్రతి ఆషాఢంలో కూడా మనం శాకంబరి ఉత్సవాలు చేస్తూ ఉంటాం. అసలు దీని విశిష్టత ఏమిటంటారు? శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరిగినటువంటి శాకంబరి ఉత్సవాల యొక్క విశేషము, ఒకనొక సందర్భంలో ఈ భూమండలం మీద అతిగా అనావృష్టి వచ్చి ఏమి పంటలవి కూడా ఏమి పండనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అమ్మవారు వీళ్ళందరికీ కూడాను జనులందరికీ కూడాను కూరలు వగైరాలని ఇచ్చి వాళ్ళని పోషించింది. శాకం అంటే కూర, బరి అంటే ఇచ్చి భరించినటువంటిది అని, కూరలన్నీ ఇచ్చి వీళ్ళందరినీ భరించి పోషించింది కాబట్టి శాకంభరి అనేటువంటి సార్థక నామధేయంతో ఆవిడ పిలువబడుతూ ఉంటుంది. ఈవిని పూజించడానికి 2 రకాలుగా ఉంటుంది. కొన్ని ప్రాంతాలు అంటే పంటలకి పూర్వంగా మనం ప్రార్థించి పూజించినట్లయితే ఈ సంవత్సరం ఆ పాడి పంటలు అవి మనకు సమృద్ధిగా వచ్చి మనందరం కూడాను అన్న సమృద్ధితో జీవనం చేస్తాం అనేటువంటి నమ్మకంతో ఇవన్నీ చేయడం అనేది జరుగుతోంది. అలాగే కొంతమంది పుష్యమాసంలో చేస్తారు, అంటే సుమారుగా జనవరి ఫిబ్రవరిలో కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. అప్పుడు 2వ పంట కూడా వేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది అప్పుడు చేస్తారు. కొంతమంది మన ప్రాంతంలో మాత్రం ఆషాఢ మాసం ప్రాంతంలో చేయడం అనేది అనూచానంగా వస్తుంది. అందులో భాగంగా మనము ఈ యొక్క శాకంబరి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. తద్వారా అందరికీ కూడాను సువృష్టి ద్వారా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటిది పురాణాల్లో చెప్పబడినటువంటి విషయం. అంటే ఇప్పుడు ఈరోజు పూర్ణాహుతి కార్యక్రమంతో ఈ శాకంబరి ఉత్సవాలు అనేది ముగియటం జరిగింది. అసలు ఈ పూర్ణాహుతి కార్యక్రమం విశిష్టత ఏంటంటారు? పూర్ణాహుతి అనేటువంటిది, పూర్ణ అంటే నిండినటువంటిది, ఆహుతి అంటే హోమం, చివరి హోమం అన్నమాట. అంటే మేము చేసేటువంటి తెలియనటువంటి చిన్నటువంటి దోషాలు, ఆ గత 3 రోజులు బట్టి చేస్తున్నటువంటి యాగంలో చేసే చిన్న దోషాలన్నింటినీ కూడాను పోగొట్టి ఈ యొక్క యాగానికి పూర్ణ ఫలితాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్నే పూర్ణాహుతి అంటారు. అది యాగం చివరిలో, ప్రతి యాగానికి చివరిలో చేసేటువంటి కార్యక్రమం. అంటే ఈ రోజు మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్ తో అమ్మవారు అలంకరణ చేశారు. 3 రోజుల పాటు ఏ అలంకారాలు చేసుకుంటూ వచ్చారు అమ్మవారు? అంటే దీనికి 3 రోజులు అన్ని రకాలు చేయొచ్చును. అయినప్పటికీ కూడాను ఏదో ఒక విభాగం ఉండాలనేటువంటిది ఏం శాస్త్రం ఏం కాదు. ఒకరోజు ఆకుకూరలు, ఒకరోజు ఏమో కాయకూరలు, ఒకరోజు ఏమో పళ్ళుతో చేద్దాం. అంటే అన్నీ ఒక ఐక్యతగా ఉంటుందని, అన్నీ కలిపి కలగలుపుగా ఉంటే చూడటానికి బాగుండదు. ఇదైతే బాగుంటుందనే భావంతో 3 రకాల విభాగాలు చేసి అన్నీ ఒకే జాతితో ఆ రోజంతా ఉండేలాగా ఏర్పాటు చేశారు. అంటే ఈ 3 రోజుల పాటు కదంబం ప్రసాదం కూడా మనం పెడుతూ ఉంటాం భక్తులకు. ఆ ప్రసాదం యొక్క విశిష్టత ఏమిటంటే, కదంబం అనేది అమ్మవారికి బాగా ప్రీతిపాత్రమైనటువంటి వస్తువు. అది తర్వాత ఏంటంటే కూరలు అవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వీటిని కూడా ఉపయోగించి జనాలకి పాడు చేయకుండా ప్రసాదంగా వాటిని అందించడం జరుగుతుంది.
మొత్తానికి చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు శాకంబరి ఉత్సవాలు అనేది అత్యంత వైభవంగా విజయవాడ ఇంద్రకీలాద్రి పైన జరిగాయని చెప్పాలి. అయితే 3 రోజుల పాటు ఒక్కొక్క అలంకారంలో భక్తులకి దర్శనమిచ్చారు. మొదట ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించారు. రెండవ రోజు కూరగాయలతో అయితే అలంకరించడం జరిగింది. ఈ రోజు మొత్తం పండ్లు, డ్రై ఫ్రూట్స్తో అయితే అమ్మవారిని అయితే అలంకరించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణం మొత్తం కూడా వివిధ ఫ్రూట్స్తో అయితే అందంగా అలంకరించిన పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఈ రోజు దాదాపు కూడా 30 నుంచి 35 వేల మంది వరకు కూడా భక్తులు రావచ్చని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ఇంద్రకీలాద్రి పైన అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. సింధు. రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ములుగు జిల్లా వాచేడు మండలంలోని బోగత జలపాతం మహోగ్ర రూపంతో ప్రవహిస్తోంది.